ఎర్ర బస్సే కాదు ఏ బస్ జర్నీ కూడా ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. ఎడాపెడ క్యాన్సిలేషన్స్, రీస్కెడ్యూల్, అలాగే డిలేలు. చెక్ ఇన్ టైం కంటే ముందే ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా కూడా ఫ్లైట్ బయలుదేరుతుందో లేదో తెలియని గందరగోళం. ముఖ్యంగా ఇండిగో ఎయిర్లైన్స్ అయితే కస్టమర్ల సహనాన్ని పరీక్షిస్తోంది. ప్రయాణికులకు ముఖ్య గమనిక, అంతరాయానికి చింతిస్తున్నాం అంటూ ఒక చిన్న అడ్వైస్ ని పడేస్తే వాళ్ళ పని అయిపోయినట్టేనా? ఇదే అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ నే మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పటికే 200 విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే 28 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ కు రావాల్సిన 27 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు అధికారులు. బెంగళూరు విమానాశ్రయంలో మరో 42 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ చాలా చోట్ల 8 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి విమానాలు. పలు విమానాశ్రయాల్లో ఇండిగో ప్రయాణికుల పడిగాపుల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన డ్యూటీ టైం కఠిన నిబంధనలే దీనికి కారణంగా తెలుస్తోంది. సిబ్బంది సమయ పాలనపై డీజీసీఏ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 35% ఇండిగో సర్వీసులు పడిపోయాయి. 2 రోజుల్లో సాధారణ పరిస్థితి వస్తుందని ఇండిగో సంస్థ చెబుతోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రణీత, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిచ్యువేషన్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. గందరగోళానికి గురవుతున్నారు ప్రయాణికులందరూ కూడా. ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది ప్రెజెంట్? అయితే ఇప్పటి వరకు ఇండిగో చేసినటువంటి ప్రకటన ప్రకారం శుక్రవారం నుండి నార్మల్ స్టేజ్ కి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ అప్పటి వరకు ఈ తరహా డిలేస్, క్యాన్సిలేషన్స్ ఉంటాయి, అందుకు చింతిస్తున్నామంటూ కూడా నిన్న అఫీషియల్ గా ఒక ప్రకటనను ఇండిగో యాజమాన్యం రిలీజ్ చేసింది. అయితే నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 200కు పైగా ఇండిగో ఫ్లైట్స్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఈ 200 ఫ్లైట్స్ లో దాదాపు 70 ఫ్లైట్స్ కి సంబంధించి కేవలం ఈ కొత్త రూల్స్ ఏవైతే తీసుకొచ్చారో FDTL కి సంబంధించి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ కి సంబంధించినటువంటి రూల్స్, దానికి అనుగుణంగానే సిబ్బంది కొరత, అటు పైలట్ తో పాటు క్రూ సిబ్బంది కొరత ఉన్నటువంటి కారణంగానే దాదాపు 70 ఫ్లైట్స్ కూడా నిన్న ఒక్కరోజే క్యాన్సిల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఈ ఫ్లైట్స్ రన్ అయ్యేటువంటి ఎయిర్లైన్స్ లో దాదాపు 60% పైగా ఇండిగో విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణికులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఇండిగోలో ఒక్కసారిగా ఈ డెఫిషియన్సీ రావటంతో దాదాపు ఈ ఎఫెక్ట్ అంతా కూడా మొత్తం ఎయిర్లైన్స్ అన్నిటి మీద పడింది. దీంతో అటు డీజీసీఏ కూడా స్పందించింది. డీజీసీఏలో అటు సోషల్ మీడియాకి సంబంధించి దాదాపు నిన్న ఒక్కరోజే 100కు పైగా కంప్లైంట్స్ ఇండిగో ఫ్లైట్స్ డిలేస్ అండ్ క్యాన్సిలేషన్స్ మీద డీజీసీఏకి రావడంతో డీజీసీఏ సైతం అప్రమత్తమైంది. వెంటనే ఇండిగో యాజమాన్యానికి సమన్లు జారీ చేసింది. ఎందుకు ఈ తరహా డిలేస్ అండ్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా చెప్పింది. అండ్ దీన్ని ఎట్లా పునరుద్ధరిస్తారో కూడా చెప్పాలంటూ ఇండిగో నుండి వివరణ సైతం డీజీసీఏ కోరింది. దీంతో అటు హైదరాబాద్ లో లేటెస్ట్ గా చూసుకున్నట్లయితే దాదాపు 43 ఫ్లైట్స్ ఇక్కడ నుండి వెళ్లాల్సి ఉన్నవి అండ్ ఇక్కడికి రావాల్సి ఉన్నవి. మొత్తం 43 ఫ్లైట్స్ డిలే ఉన్నాయి. సో ఆ ప్యాసింజర్స్ అందరూ కూడా ఇంకా పడిగాపులు కాస్తున్నారు. అసలు నిన్న దాదాపు 10 అవర్స్ మీరు అన్నట్టు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా చేరాల్సిన గమ్యస్థానాలకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ చాలా మందికి ఉండుంటుంది. ఇలా ఉన్న ఫలంగా అడ్వైజరీ ఇచ్చేసి ఊరుకుంటే సరిపోతుందా? ఏం చెప్తోంది ఇండిగో సంస్థ? అయితే అంటే కేవలం ఒక రీజన్ అని చెప్పేసి ఇండిగో యాజమాన్యం చెప్పట్లేదు. దానికి ఎందుకు ఈ తరహా డిలే అండ్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి అంటే 3 రీజన్స్ చెప్తుంది. ఒకటి, ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి FDTL రూల్స్ ఏవైతే ఉన్నాయో సిబ్బంది టైం లిమిటేషన్స్ కి సంబంధించి అదే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందంటూ ఇండిగో చెప్పినటువంటి వర్షన్. అటు నవంబర్ 25 నుండి ఈ తరహా సిబ్బందికి అక్కడ ఎదురవుతుందంటూ వాళ్ళు చెప్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, అక్కడక్కడ కొన్ని టెక్నికల్ గ్లిచెస్ కూడా ఉన్నాయి. అటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దాదాపు 5 ఇండిగో విమానాలకు సంబంధించిన టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా అక్కడ ఫ్లైట్స్ డిలే అయ్యాయి. అండ్ ఇంకో థర్డ్ థింగ్, వెదర్ కండిషన్స్. ఎక్కువగా కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్ని కూడా చెన్నై నుండి ఉండటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అటు చెన్నైలో అక్కడ ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా కూడా ఈ ఫ్లైట్స్ డిలే అండ్ క్యాన్సిలేషన్స్ ఉన్నాయంటూ కూడా ఇండిగో చెప్పేటువంటి వర్షన్. నార్మల్ స్టేజ్ కి రావాలంటే మరొక 48 అవర్స్ టైం పడుతుందంటూ నిన్న ఇండిగో అఫీషియల్ గా ప్రకటన చేసింది. రైట్ ప్రణీత.